ఆ దుర్గమ్మని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులూనమ్మిన విల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. అందులో ఇన్ని మాటలో అమ్మ 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 అంటారు, ఆదరోక్తి అంటారు. ఏదైనా ఒక విషయం మీద మీకు విశేషమైన ప్రేమ ఉందనుకోండి, అమ్మ ఎదురుగుండా నిలబడి ఉందనుకోండి, మాట్లాడేటప్పుడు అమ్మ 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 అంటాం. ఎదురువారిని చూసినప్పుడు మీకు గొప్ప ఆదరభావం కలిగిందనుకోండి, గౌరవం కలిగిందనుకోండి, వారితో మాట్లాడేటప్పుడు అమ్మ 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 అని 4 మాటలు అమ్మ అని పిలిచి మాట్లాడతారు. అంటే ఆదరభావం. పరదేవత పేరు చెప్పేటప్పటికీ పోతన గారికి ఉండేటటువంటి ఆదరభావానికి ఈ పద్యం గుర్తు. అమ్మలగన్నయమ్మ, అమ్మలని కన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ.